శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతుంది ట్రైబల్ థీమ్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకోసం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. సార్, ఈ 22 ఎకరాల పొలంలో గ్రాండెట్ ఉందని తెలిసింది సార్. ఈ గూడెం ప్రజలను ఖాళీ చేయించగలిగితే రాత్రిగా కోటీశ్వరులు అయిపోగలం సార్. ఒప్పుకుంటే డబ్బులు విసిరి కొట్టండి, ఒప్పుకోకపోతే చావ కొట్టండి. ఐ వాంట్ దట్ మైన్స్. జాగ్రత్తగా వినండి. ఈ ప్రదేశంలో ఫ్యాక్టరీ కడుతా ఉన్నాం. అందుచేత మీ స్థలాలను మీరు స్వయంగా మాకు అమ్మితే మీకు అధిక రేటు ఇస్తాం. మీరు అడవులను నాశనం చేయడం వలన ఎంత నష్టమో తెలుసా? మొక్కల్ని చంపేయడం వల్ల మనకు ఆక్సిజన్ లేక అందరం చనిపోతాం సార్. అడవిని కలుషితం చేస్తే మేము ఊరుకోం సార్. చెట్లతో పాటు మమ్మల్ని చంపేయండి అయ్యా. మా సమాధుల మీద మీ ఫ్యాక్టరీలు కట్టుకోండి అయ్యా. మేముండగా ఒక్క చెట్టును కూడా కొట్టనీయం. మన అడవిని మనమే కాపాడుకుందాం. పదండి అందరం. చూశారుగా, బతకాలంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదు అంటే ఇలా దిక్కుమాలిన చావు చావండి. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పల్లె సీమని విడతరమా తరమా? తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా? ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? కదిలే నదులారా, కలలే అలలోనా, జననీ జన్మభూమి స్వర్గా కన్నీటి తెరలలో తల్లి నే
అసలు గాలి లేదు. మనం నిజంగా ఈ మొక్కల్ని చంపేయడం వల్ల ఆక్సిజన్ లేకపోతే అందరూ చచ్చిపోయేలా ఉన్నాం. మొక్కల్ని నాటండి అందరూ. కొన్ని సంవత్సరాల తర్వాత తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వరమంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నాట్యమైపోదా రేయంతా నీ కలపులతో ఎర్రపడే కన్నులు ఉంటే అంటే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. అడవులు మానవ జీవనానికి ఎంతో అవసరం. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటి వనరులను కాపాడుతాయి, వన్య ప్రాణులకు ఆధారమవుతాయి. మట్టి కోతను తగ్గించే అడవులను, వాతావరణాన్ని నియంత్రించే అడవులను, అనేక వనరులను మనకు అందించే అడవులను, పర్యావరణ సమతుల్యతను మన కోసం కాపాడే అడవులను, భూతాపాన్ని తగ్గించే అడవులను, ఎంతో మందికి ఉపాధినిచ్చే అడవులను కాపాడుకుందాం. మన జీవనాన్ని మరింత మెరుగుపరుచుకుందాం. వచ్చే తరాలకి పర్యావరణాన్ని అందిద్దాం. స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం. Hats off to the choreographer, Raju Master. Ma'am, ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్తారు నాకు తెలుసు. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినంత వరకు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చే చాలా వరకు కాన్సెప్ట్స్ కొరియోగ్రాఫర్స్ ని ఎలివేట్ చేస్తాయి. కానీ అతి తక్కువ కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసి ఇచ్చిన కంటెంట్ కి పూర్తి న్యాయం చేస్తారు. అందులో మా రాజు మాస్టర్ ముందుంటారు. వెరీ గుడ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. జగదీష్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఆ కాన్సెప్ట్ ని ఒక మాస్టర్ కన్సీవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లి చేర్పించడం అంతే ఇంపార్టెంట్. ఐ థింక్ మిమ్మల్ని ఎన్నుకోవడంలో ఆయన 50% సక్సెస్ అందేసుకున్నారు. And the rest of the crew, మన boys and a girl, oh my god, where is that small buddy jo? దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. ఏ నెమ్లీ, ఎంత ముద్దొస్తున్నారంటే మీరే గనక ఈ వేషం వేసుకోకపోతే అసలు ఈ యాక్ట్ ఇంత బాగుండేదే కాదు. మీ అందరి సహకారం లేకపోతే ఈ కాన్సెప్ట్ ఇంత హిట్ అయ్యేది కాదు. మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంతవరకు రాజు మాస్టర్ చేసిన అన్ని పర్ఫార్మెన్స్ కూడా హిట్. ఇది సూపర్ హిట్. అఫ్ కోర్స్ ఆది గారు ఫార్మింగ్ ని, అగ్రికల్చర్ ని, అట్లాగే ఎన్వైరన్మెంట్ ని ఇష్టపడతారు. మేము అడవుల్లోనే పెరిగాం. రాజు మాస్టర్ అనుకున్న కొరియోగ్రఫీని అందరికీ అర్థమయ్యేలా ఎలివేట్ చేసింది మన జగదీష్. అసలు ఎరక్కొట్టేశాడు పర్ఫార్మెన్స్. ఇలా అడవులు ఎవరు నరకడానికి వీలు లేదు. అలా నరకడం వల్ల మనకు ఆక్సిజన్ అందదు, ఆక్సిజన్ అందకపోతే చనిపోతారు. ఈ మ్యాటర్ ని పర్ఫెక్ట్ గా కన్వే చేసావు నీ పర్ఫార్మెన్స్ తో. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చాలా పర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏ నెమలి ఎంత ముద్దొస్తున్నావు తెలుసా నువ్వు నెమలి. గూడెం పెద్ద రమేష్ గారు, ఇది మా కోసమే చేసినట్టుంది. ఎందుకంటే మేమందరం అడవిలో ఉంటాం. మన అందరికి ఎట్లా నచ్చిందిరా? ఒక్కడే చెప్తే దొరికిపోతాడని అందరిని కదిలిస్తుంటాడు. ఎలా ఉందిరా? జిత్తు గారు చెప్పండి. ఇప్పుడు మన మొబైల్లో నార్మల్ గా 300-400తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులు 30 రోజులు వ్యాలిడిటీ ఉంది. కానీ నెక్స్ట్ ఒక 2-3 జనరేషన్ల తర్వాత 100 రూపాయలకు 5 నిమిషాల గాలి, 1000 రూపాయలకు 5 నిమిషాల గాలిని తప్పకుండా వచ్చేటటువంటి రోజులు అత్యంత దగ్గరలోనే ఉన్నాయి. అంటే మనం చూడండి, మన తాతలు గాని మన తండ్రుల జనరేషన్ లో వాళ్ళకి సిలిండర్ గురించి తెలియదు, ఆక్సిజన్ సిలిండర్ గురించి అసలే తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో ప్రతి పుట్టిన పిల్లాడికి హాస్పిటల్కి వెళ్ళగానే ఆక్సిజన్ సిలిండర్ పెడుతున్నారు. అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎలా ఉంటుందంటే వెనకాల ఒక చెట్టును పెట్టుకొని ముందట దానికి ఆక్సిజన్ పెట్టుకుంటే తప్ప మనిషి బ్రతకలేని సిచ్యువేషన్ కు తప్పకుండా వస్తాడు.
ప్రకృతిని కాపాడదాం, లేకపోతే ఆ ప్రకృతి మనల్ని అంతం చేస్తుంది. And once again, thank you to the entire team. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ట్రైబల్ కాన్సెప్ట్ లో ఇంత హార్ట్ఫుల్ అండ్ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. Once again, thank you so much to one and all. Thank you.